నా దగ్గర చేయటానికి ఆ టాలెంట్, ఆ తలాంతులు నా దగ్గర లేవు, నన్ను ఎవరు నమ్ముతారు సేవకుడు అంటే అని డయాస్ దగ్గర పట్టుకొని ఏడుస్తున్నాం అందరం. కూడినటువంటి యవనస్తులు, వాళ్ళలో నేను అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ప్రార్థన అయిపోయింది, ఆశీర్వాదాలు ఇచ్చారు. అదే కన్నీటితో వెళ్ళి కూర్చుంటే నాకు కన్నీళ్ళు రావట్లేదు. ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తే ఎలాగుంటుందో నా ఆత్మీయ ప్రపంచం మొదటి దినాలు నాకు బాగా గుర్తు. ఆ మొదటి దినాల యొక్క స్పర్శ ఎవరికైతే అర్థమైందో అది దైవ కార్యము అనేది మనకు అర్థమవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సంఘ బిడ్డలు, ఆయా ప్రాంతం నుంచి వచ్చినటువంటి దేవుని బిడ్డలు, నాకు ఎడమ వైపు ఉన్నటువంటి దేవుని సేవకులు, ఆయా ప్రాంతాల్లో దేవుని ఘనమైన పరిచర్య చేస్తున్నటువంటి దేవుని దాసులు ఉన్నారు. నాకంటే ముందుగా 2 దినాలు దేవుని వర్తమానం అందించినటువంటి వేదిక ఇది. మొదటి దినాన దేవుని మాటలు అందించిన దేవుని సేవకులకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆనంద్ కుమార్ గారు, అందరికి ప్రత్యేకమైన వందనాలు. ఒకసారి వందనాలు చెప్పండి అమ్మా. అయ్యా వందనాలు. చాలా సంతోషం. మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాము. ఇంచుమించు ఎన్ని కిలోమీటర్లో నాకైతే తెలియదు, కానీ 200 కిలోమీటర్ల నుంచి వచ్చాము. ఇక్కడ దాకా రావాలా, ఇక్కడ దాకా వచ్చి మనం దేవుని మాటలు చెప్పాలా అనేది ఒక్కొక్కసారి మనకి ప్రశ్నలుగా ఉంటాయి. దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్ళక తప్పదు, దేవుని మాటలు అందించాలి. ఈరోజు ప్రభు నన్ను ఈ చివరి కూడికలో ఈ వేదిక మీద ప్రభు సన్నిధిలో నిలవబెట్టిన దేవుడు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు అనేది ఈరోజు రాత్రి సంపూర్ణంగా దేవుని కార్యాన్ని అనుభవించాలి అన్నవాళ్ళు కుడి చేయి పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదటగా నేనెవరినో కొన్ని మాటలు నా గురించి క్లుప్త సాక్ష్యాన్ని చెప్తాను. మాది పొన్నూరు పట్టణం, గుంటూరు జిల్లా. పొన్నూరు, నిడుబ్రోలు 2 కలిసే ఉంటాయి, అవి విడివిడిగా ఉండవు. రైల్వే స్టేషన్ అయితే నిడుబ్రోలు తగులుతుంది, బస్కి వస్తే పొన్నూరు బస్ అని ఆ డిపో బస్సులు ఉంటాయి. అక్కడ నేను యవ్వన కాలములో దేవుని చేత పట్టబడ్డాను. ఇప్పుడు దాకా ఇక్కడ ఫ్యాడ్ ప్లే చేసిన ఆ వ్యక్తి మా 2వ కుమారుడు. వాడు ఎంత ఉన్నాడో వాడికంటే సన్నగా ఉండేవాడిని. దేవుని సేవకు వచ్చినాక కొంచెం పెరిగాను. ఎక్కడికి పోయినా బిర్యానీలు ఇవన్నీ ఉంటాయి కదా. నేను పరిచర్యకు వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే ఉండేవాడిని, గడ్డం పెంచుకొని. ఇంచుమించుగా 30 సంవత్సరాలకు పైగానే ఈ దేవుని సేవ చేసుకుంటూ వచ్చాను. నేను దేవుణ్ణి నమ్మేటటువంటి వ్యక్తిని కాదు. హేతువాద మహాసభలో ఒక మెంబర్గా ఉన్నా. దళిత ఉద్యమాల్లో ఎక్కువగా ఆవేశపూర్వకంగా తిరుగుతూ ఉండేవాడిని. మీకు కొంతమంది పేర్లు తెలుసో తెలీదో, కత్తి పద్మారావు, అలాగే రాడికల్స్, అలాగే గద్దరన్న, అలాంటి వారి టీములో నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. కొన్ని ఉద్యమాల్లో ఉన్నాను, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళతో పాటు జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళాం, కొట్టించుకున్నాం, వచ్చాం. ఎదురు కాల్పుల్లో ప్రభు ఎన్నోసార్లు నన్ను తప్పించాడు. నా పక్కన 2 ఉంటే ఒక వ్యక్తికి బుల్లెట్ తగిలింది, అక్కడికక్కడే కూలి చచ్చిపోయాడు. ఒక వ్యక్తికి పొట్ట మీదుగా బుల్లెట్ దూసుకుపోయింది, అతని ఇప్పుడు లేడు, ఆయన చనిపోయి ఉన్నాడు. చాలా అపాయకరమైన పరిస్థితుల్లో ప్రభు నన్ను బ్రతికించుకుంటూ వచ్చి దేవుడే లేడు, దేవుడు ఎక్కడున్నాడు అనేటటువంటి ఆ హేతువాదాన్ని బుర్రకెక్కించుకున్నాను. మా అమ్మ ఎక్కువగా ప్రార్థన చేసేది. మా నాన్న ప్రభుని నమ్ముకునేవాడు కాదు, ఆయన ఒక ఉద్యోగస్తుడు. మా నాన్న తరపు వాళ్ళందరూ చాలా పెద్ద చదువులు, చాలా పెద్ద ఉద్యోగస్తులు, జడ్జిలు, డాక్టర్లు, ప్రిన్సిపల్స్, లాయర్లు, చాలా మంది, అందరూ వెల్ ఎడ్యుకేటర్స్. మా కుటుంబంలో మా నాన్న అక్క చెల్లెళ్ళ కుటుంబాలన్నీ ఎదిగి చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేస్తే మా నాన్న కూడా అదే ఆశ, మా కొడుకు కూడా మంచి ఉద్యోగస్తులు అవ్వాలని. ఎందుకో నేను చిన్నతనంలో చెడిపోయాను. చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఉద్యమాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. ఇలాంటి వాయిద్యాలంటే చాలా ఇష్టం, వాయిద్యాలు ఎక్కువగా వాయిస్తూ ఉండేవాడిని. ఇక అదే వాయిద్యం, అదే పాట, అదే గొంతు నన్ను జననాట్య మండలి, దళిత మహాసభ, రాడికల్స్ ఉద్యమ సభల్లో నా స్వరం ఎక్కువగా వినిపిస్తూ ఉండేది, నా వాయిద్యం ఎక్కువగా మోగుతూ ఉండేది.
ఇలాంటి వేదికలు పెద్ద కొత్త ఏం కాదు. ఆ రోజుల్లో వేదికల మీదకెక్కి అనేక నాటికలు వేసి ప్రజలను చైతన్యవంతం చేస్తూ వచ్చాం. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ప్రభువు నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే నేను దేవుని స్వరం విన్న తర్వాత నేను దేవుని స్వరం విన్నాను అని చెప్పుకోవటానికి కూడా నాకు సిగ్గే. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చేసింది ఏంటి? దేవుడు లేడని చెప్పాను. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నేను చూశాను, దేవుడు నన్ను పిలిచాడు అంటే ఎవడు ఒప్పుకుంటాడు? అలాగే వెళ్ళి కొంతమందితో చెబితే ఇదొక నాటకమా అన్నాడు. సరే కాదులే అని చెప్పి ఒక దేవుడి సేవకుని దగ్గరికి వెళ్ళా. ఇలా జరిగింది అంటే మీ అమ్మ మీకోసం ఎక్కువ ప్రార్థన చేస్తుంది, దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు దేవుని సేవ చేస్తావు అని చెప్పి ఒక దేవుని సేవకులు, చాలా సీనియర్ పాస్టర్ గారు, ఆయన పిల్లాడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన చెప్పిన తర్వాత నేను పాస్టర్ అవటం ఏంది, నేను సేవ చేయటం ఏంటి, అసలు నాకెంత కుదిరింది ఇది? నేను దేవుడు లేడని చెప్పాను. యేసు ప్రభు దేవుడని ఎట్లా చెప్పాలి, ఎట్లా సేవ చేయాలి? నేను సేవ చేస్తే ఆయన నన్ను ఎవరు నమ్ముతారు, ఎవరు అంగీకరిస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నేను ఏ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఏ ఇంటికి వెళ్ళి సువార్త చెప్పాలి? అయినా నేను అసలు ఆ పాస్టర్ గెటప్కి నేను సరిపోయినవాడిని కాదు. చెప్పాక ఎట్లా ఉండేవాడిని, గెడ్డం, పెద్ద జుట్టు. సేవకుడికి క్వాలిఫికేషన్ ఉంటాయి, అవి ఏమీ నా దగ్గర లేవు. మరి ప్రభు నన్ను ఇటు ముట్టించాడు. ఏ ఆకారం లేదు, నాకు ఇష్టం లేదు దేవుని సేవ చేయటం అంటే. కొన్ని పరిస్థితుల్లో నేను ప్రార్థనా స్థలానికి వెళ్ళి కూర్చోవలసి వచ్చింది. వెళ్ళి కూర్చున్న తర్వాత ప్రభు నాతో మాట్లాడిన మాట ఎహెజ్కేల్. నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు నాని అనే పేరు రిజిస్ట్రేషన్ ఉంటుంది స్కూల్లో, కాలేజీలో. కానీ దేవుడు నన్ను పిలిచినప్పుడు ఎహెజ్కేల్ అన్నాడు. దాన్ని పక్కన పెట్టా. ఎలాగ వెళ్ళి కూర్చుంటే ఉపవాస కూడికలు జరుగుతుంది. అక్కడ ఒక సిస్టర్ గారు, నా కుమారుడా నేను నిన్ను ఏర్పాటు చేసుకుని నీతో నేను పిలిచాను, నా కుమారుడా ఎహెజ్కేల్ నీవే, నువ్వు నాకు కావాలి, నువ్వు నా సేవ చేయాలి అని అంటే మెల్లిగా వెనక నుంచి వెనకనే లేచి వెళ్ళబోతున్నాడు. మళ్ళీ ఏదో ఇక్కడ మళ్ళీ పిలిచాడు, సేవ అనే మాటలు వస్తున్నాయి అని మెల్లిగా లేచి వెళ్ళబోతున్నాడు. ఒక అతను నా వైపు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు కానీ ఒక కన్ను నా మీద వేసాడు. వేసి గమకం వచ్చి, నాని ఎక్కడికి వెళ్తున్నా కూర్చోను. లేదన్నా నేను వెళ్ళిపోతాను, మీరు చేసుకోండి ప్రార్థన అన్న. అలాగా ఇష్టం లేని ప్రార్థనా కొడుకులు, ఇష్టం లేకుండా కొన్ని సందర్భాల్లో కూర్చునేవాడిని. అక్కడ కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవాడు ప్రవచనం ద్వారా. నేను ఇష్టపడేవాడిని కాదు, నేను నమ్మేవాడిని కాదు, బాగా విమర్శించేవాడు. విమర్శించటంలో మహావిమర్శకుడు. ఎంత విమర్శించాలో అంత విమర్శించేవాడు. అస్సలు నమ్మను. ప్రవచనాలు, దర్శనాలు, దేవుడు మాట్లాడాడు అవి నాకు ఇష్టం ఉండేది కాదు. తర్వాత కొద్ది కాలం తర్వాత మరొక సందర్భంలో దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడని నిర్ధారణగా నేను ఒక సందర్భాన్ని చూశాను. అదే సందర్భం అంటే ఇప్పుడు చెప్పే కదా, యవనస్తుని, నా వయసు 18-19 సంవత్సరాల కంటే పెద్ద ఎక్కువ ఉండదు. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అంతే, పెద్ద వయసే కాదు. అప్పటికి నేను ఒక అమ్మాయిని ప్రేమించడం అంటే ఆ రోజుల్లో ప్రేమలు వేరులే. ఇప్పుడంటే ప్రేమించుకోవడానికి ఇవి ఉన్నాయి, చాలా ఈజీ ప్రేమించడం. అప్పుడు ప్రేమించాలంటే ముందు చెమటలు కారిపోతాయి, షర్టు తడిసిపోయింది. ఎందుకంటే ఐ లవ్ యూ అని చెప్పాలంటే ఇక చెంపలు పగల కొడతారు, లేకపోతే ఇంటికి వెళ్ళి చెప్తే స్తంభానికి కట్టేసి కొడతారు. ఎట్లా? అప్పట్లో మాకు ఉండేటటువంటి ఒకే ఒక ట్రాన్స్లేటర్ ఎవరంటే లెటర్. ఆ లెటర్లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రాసి దాన్ని ఇవ్వటానికి ఇటు ఉనికిపోయేవాడు. సరే, ఈ లోపల ఇవ్వటానికి కుదరలా, ఆ అమ్మాయి బయటికి రాలా, నాకు కుదరలా. అది అట్టకి పెట్టుకుని చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు మళ్ళీ అదే ప్రవచనం పలికినామంది, నా కుమారుడా నీ జేబులో కవిల కట్ట ఉంది తీయండి. మళ్ళీ లేచి వెళ్ళబోతున్నాడు. వెంటనే గమగమ నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు కదా ఒక ఆయన. నాని ఎక్కడికి వెళ్తానో కూర్చోను. లేదు ఇప్పుడే వస్తాను అయిందండి. ఆయనకి తెలుసు నేను తప్పించుకు వెళ్ళిపోతున్నాడు. కూర్చోబెట్టాడు బలవంతంగా. ప్రార్థన అంతా అయిపోయింది. బ్రదర్, ప్రభు నీతో మాట్లాడాడు, నీ జేబులో కవిలు ఉందా అంది. ఏం కవిలు అంది? అదే ఏమన్నా రాసుకున్నాయి ఉన్నాయా అంది. నా దగ్గర లేదు బ్రదర్, చేతులు జేబులో చేయబెట్టి చూడు అంది. ఏం లేవు సిస్టర్, ఏం లేవు అన్న. ఆయనే నా జేబులో చేయబెడితే ఒక చిన్న లెటర్ మడతేసుకొని ఉంది. ప్రభు మాట్లాడాడు, బ్రదరు నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు, దేవుడిని నిన్ను ఎన్నుకున్నాడు అంది. నాకెందుకో ఆ రోజు ఒక భయం వచ్చింది నాలో. నిజమా? నా జేబులో ఉన్న ఆ ఉత్తరం, ఆ రెండు మాటలు ఆమెకి ఎలా తెలుసు? అది ఫస్ట్ టైం ప్రభు మాట్లాడినప్పుడు ఒక రోజు నేను భయపడ్డాను. సెకండ్ టైం చర్చిలో కూర్చున్నప్పుడు మా సిస్టర్ ప్రవచిస్తున్నప్పుడు నేను భయపడ్డాను.
అప్పుడు నాకు అర్థమైంది, ఏదో నా వెంట దేవుని యొక్క నిరీక్షణ ఉంది, దేవుడు నా వెంట పడుతున్నాడు అని నాకు అర్థమైంది. కానీ నాకు ఇది ఇష్టం లేని పని. ఈ సేవ, సువార్త, సంఘాలు, పరిచర్య నాకు ఇష్టం లేదు. 5 సంవత్సరాలు నా జీవితంలో దేవుని సేవకు దూరంగా ఉండి మంచి పాటలు పాడగలను, వాయిద్యాలు వాయించగలను, ఒక వర్షిప్ లీడర్గా ఉండిపోయా. ఇప్పుడు దాకా మనకు వర్షిప్ నడిపించాడు జాన్ వెస్లీ గారు, వాళ్ళు చీరాల. మీ అందరికి గోమ్స్ గారు తెలుసా? మీకు గోమ్స్ గారి యొక్క పరిచర్యలో మంచి వర్షిప్ లీడర్ ఆయన. ఈ మధ్య పోయిన సంవత్సరం ప్రభు సన్నిధికి వెళ్ళారు. అనేక పట్టణాలు తిరిగి ఆరాధన చేసినటువంటి వాళ్ళు. నాకు కూడా అదే తలాంతు దేవుడు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఆరాధన చేస్తూ ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడిని, మంచి పాటలు పాడుతూ ఉండేవాడిని. నేను ప్రభుతో ఒకటి చెప్పేవాడిని, ప్రభు నేను ఈ ఒక్క పని చేస్తా, సేవ అనేది మాత్రం నా దగ్గర తీసుకుంది. 5 సంవత్సరాలు నాకు దేవునికి ఒక వ్యాధ్యం జరిగింది. మంగళగిరి దగ్గర, గుంటూరు దగ్గర కొండవీటి కొండలను ఉంటాయి, తిరంగపురం దగ్గర. ఆ కొండవీటి కొండలకి చర్చి మొత్తం కలిసి 7 రోజులు ఉపవాస కూడికి వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను. ప్రతి సంవత్సరం వెళ్తాం మేము. చీరాల బీచ్ లో 3 రోజులు ఉపవాస కూడికలని, కొండవీటి కొండలకి 7 రోజులు ఉపవాస కూడికలు. ప్రతి సంవత్సరం మేమంతా యవనస్తులు అందరం వెళ్ళేవాడు. అప్పుడు ప్రభు ఇంకా తేటగా మాట్లాడాడు. అప్పటికి ఇంచుమించుగా 6 సంవత్సరాలు అయిపోయింది. ఇక దేవుడు చిత్తమేమో అనుకున్నాను. ఇలాగ మీకులాగా మీటింగ్ లో కూర్చున్నాను, ఒక పాట పాడి వెనక్కి కూర్చున్నాను. ఆ ప్రాంతానికి దేవుని సేవకులకు ఆయన వచ్చారు. విశాఖపట్నం నుంచి పి యేసుపాదం గారని, లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ డైరెక్టర్. ఆయనకి ప్రపంచ దేశాలలో, అనేక ఖండాలలో ఆయనకి సంఘాలు ఉన్నాయి. ఆయన ఒక ఉద్యమకారుడు, ఆయన కమ్యూనిస్టు. ఆయన సాక్ష్యం అంతా చెప్తా నిలబడ్డాడు. ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు నేను వెనక కూర్చొని వింటా కన్నీళ్లు గార్చాను. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి, వాటిని నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఏంట్రా ఈ కన్నీళ్ళు అని నా స్నేహితులు నవ్వుతారేమని చెప్పి మళ్ళీ వాళ్ళతో జోకులు వేయటం, ఆ కన్నీళ్లు తుడుచుకోవటం అలా చేశాను. ఆ సంవత్సరం ఎట్టొకట ఆయన వాక్యం విన్నాను, వెళ్ళాను, కూర్చున్నాను. మనసుకి నెమ్మది లేదు, ప్రార్థన చేసుకుంటున్నాను, నిద్ర పడతలేదు. ఒక్కోసారి తెల్లవారులు అలాగే నిద్ర పట్టకుండా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. మళ్ళీ మరుసటి సంవత్సరం ఆయన మళ్ళీ వచ్చి యోనాను దేవుడు 2వ మారు దర్శించినటువంటి వాక్యాన్ని చెప్పాడు. నేను ఈ వాక్యాన్ని 30 సంవత్సరాల క్రితం వాక్యాన్ని ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 30 సంవత్సరాల క్రితం ఇదే వాక్యం ఆయన చెప్తున్నప్పుడు విన్నా. ఇంకా నాకు కన్నీళ్ళు ఆగట్లా, ఏదో దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టు ఉంది. అయిపోయింది. స్టేజ్ దగ్గరికి ఆల్టర్ కాల్ ఇచ్చారు. నాతో పాటు యవనస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అలాగ ముందు మోకాళ్ళు వేసి ఏడవటం మొదలు పెట్టారు. నేను ఆ డయాస్ పట్టుకొని, ప్రభు అసలు ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఏంటి, ఎందుకు నన్ను కోరుకుంటున్నావు, ఎందుకు నన్ను ఇష్టపడుతున్నావు, నేను వచ్చి ఏం చేయాలి నీకు, నా దగ్గర చేయటానికి ఆ టాలెంట్, ఆ తలాంతులు నా దగ్గర లేవు, నన్ను ఎవరు నమ్ముతారు సేవకుడు అంటే అని డయాస్ దగ్గర అట్లా పట్టుకొని ఏడుస్తున్నాం అందరం. ఉమ్ముగూడినటువంటి యవనస్తులు, వాళ్ళలో నేను ఒకడిని అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ప్రార్థన అయిపోయింది, ఆశీర్వాదాలు ఇచ్చారు. అదే కన్నీటితో వెళ్ళి కూర్చుంటే నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తే ఎలాగుంటుందో, నా ఆత్మీయ ప్రపంచం మొదటి దినాలు నాకు బాగా గుర్తు. ఆ మొదటి దినాల యొక్క స్పర్శ ఎవరికైతే అర్థమైందో అది దైవ కార్యము అనేది మనకు అర్థం అవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అప్పటికి నేను పరిపూర్ణంగా సేవలోకి వచ్చిన వాడిని కాదు. ఆ రోజు రాత్రి ఏడుస్తూ కన్నీళ్ళు ఆగటం లేదు. ఒక మంచం ఉంది, కుక్కి మంచంలో అలాగ పనుకొని ఉన్నాను. తెల్లవారు జాము కోడి కూస్తుంది, 3 దాటిపోతుంది. నాకు అర్థమవుతుంది కోళ్ళు కూస్తుంది. అప్పుడు నిద్ర పట్టింది. అప్పుడు దాకా ఏడుస్తానే ఉన్నా. అందరు నిద్రపోతున్నారు. అప్పుడు ప్రభు మరొక గొప్ప దర్శనం ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆ దర్శనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది మా పరిచర్యలో దైవ చిత్తం అని నాకు తెలుసు. భారతదేశాన్ని దేవుడు ఆయన దేశంగా చేసుకోబోతున్నాను అనేది ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడిన మాట. దానిలో ప్రధాన పాత్రలో కొంతమంది ఉన్నాం, వాళ్ళలో నేనున్నాను. నేను దేవుణ్ణి అడిగేవాడిని, నేనెందుకు నాకు వచ్చిన దర్శనానికి, నా వయసుకి, నాకున్న అనుభవానికి అసలు పొంతం లేదు. అయిపోయింది, అర్థమైంది నాకు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళమన్నాడు ప్రభు. సేవకులతో వెళ్ళిపోయాను. 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాను విశాఖపట్నంలో. అక్కడి నుంచి వచ్చాను.
వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లా. ట్రైనింగ్ అయితే అయిపోయింది, వచ్చేసా. మా ఇంటి పక్కన ఒక ముస్లిం ఉంది, మరియమ్మ అని ఒక ఆంటీ. అరే నాని, నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదా, ఈరోజు బుధవారం, నీకు కుదిరితే వచ్చి కాసేపు వాక్యం చెప్పి వెళ్ళరాదా అంది. సరే ఆంటీ, వస్తున్న పదా అన్న. వెళ్ళాను. మొత్తం కట్ చేసుకుంటూ వచ్చి సేవ ఎలా స్టార్ట్ అయిందో చెప్పేసి ముగిస్తా. వెళ్ళి ఆ 5 ముసలోళ్ళు వాళ్ళు కూర్చోవడం కూడా కుదరదు. ఇలాంటి చినిగిపోయిన పట్ట, ఇంతకంటే దారుణంగా ఉంది ఆ పట్ట. డ్రమ్ము లేదు, తాళాలు గిలకలు ఏమి లేవు, మైకు లేదు, ఏమి లేదు. పాట పాడాలి, నాకు పాట పాడతావచ్చు, వాయిద్యం వాయించాలి, వాయిద్యం వాయిస్తవచ్చు. ఒక బేషన్ తీసుకొని ఒళ్ళో పెట్టుకుని దాని మీద దరువేసుకుంటా పాట పాడాను. 5 ముసలోళ్ళకి ఏం తెలుసు నా పాట. నేను ఎంత స్పందించాలనుకుంటా వాళ్ళు స్పందించట్లా. వాళ్ళని చూస్తే నాకెట్టుందంటే పాట ఆపేసి వాక్యం చదువుతాను అనుకోండి. సరే పాట ఆపేశాను, చిన్న వాక్యం చెప్పాను, ఇంటికి వెళ్ళిపోయా. పొద్దున్నే వచ్చింది, సుభాష్ని నీ కొడుకు 10 వాక్యం చెప్పాడు రాత్రి, నేను ఎప్పుడు వినలేదు ఆ వాక్యం, శనివారం కూడా రమ్మనమ్మా అంది. నేను అప్పుడు నిద్రలేసి బయటకు వచ్చా. రే నాని, రేపు శనివారం కూడా రారా అంది. సరే ఆంటీ వస్తాను అన్నా. మళ్ళీ శనివారం వెళ్ళా, మళ్ళీ ఆదివారం వెళ్ళా, మళ్ళీ బుధవారం వెళ్ళా. 5 పరిచర్య. 1 సంవత్సరం తిరిగి వచ్చే లోపల 40 మంది అయిపోయారు. ఎంతకాలం చెప్పండి? 1 సంవత్సరంలోనే 40 మంది అయ్యారు. ఎంత ప్రార్థన ఉద్యమం ఉండేదో, ఎంత శక్తివంతమైన ప్రార్థన అక్కడ నడిపింపు వచ్చేదో, అది నేను అసలు తట్టుకోలేనటువంటి నడిపింపు నేను అనుభవిస్తూ వచ్చాను. ప్రభు అన్నాడు, పట్టణానికి ఉద్యమాన్ని ఇవ్వబోతున్నాను, పట్టణం కోసం ప్రార్థన చేయన్నాడు. దేవుడు నాతో మాట్లాడుతుంటే నేను దాన్ని ఎవరికి చెప్పాలన్నా, ఎందుకంటే నేను నా వయసు కానీ, నా స్టేజ్ కానీ, నా అనుభవం కానీ ఎవరికని చెప్తే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే అసలు పొంతలో లేనటువంటి మాట్లాడు. దేవుడు నాతో చెప్పాడంటే ఎవరు నమ్ముతాడండి? ఎవరు నమ్ముతాడు? ఇక నేను మళ్ళీ ప్రార్థన చేయటం మొదలు పెట్టా. ప్రభు అన్నాడు, పేపర్ పెన్ తీసుకున్నా, రాయన్నాడు, రాయటం మొదలు పెట్టా. దేవుడు ఏమేమి చెప్పాడో అవన్నీ రాసుకుంటూ వచ్చి దాన్ని పాంప్లెట్ గా ప్రింట్ చేయాలి. ఎవడన్నా పాంప్లెట్ అంటే ఎట్టేస్తాడు? మీటింగ్ కి మీరు ఎట్టేసారు కదా, పలానా ప్రాంతం, పలానా చోటు, పలానా కన్వీనర్, పలానా సేవకుడు, అంతేగా. నా పాంప్లెట్ అట్ట కాదు, ఎంత ఉంది, నా ఫోన్లో కూడా ఉంది. అది నేను కెమెరాలో దాన్ని తీసుకుని ఉంచుకున్నా. నేను వెళ్ళి ఒక పెద్ద పాస్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, తాతయ్య ఇదిగో ప్రభు నాతో మాట్లాడాడు, ఇవన్నీ ప్రింట్ చేశాను, ఆన్లైన్ పెడదాం తాతయ్య, వచ్చి మీరందరూ వాక్యం చెప్పండి, నేను చిన్నవాడిని, నేను వాక్యం చెబితే ఎవరేంటారు, నువ్వు రండి. ఫస్ట్ సంవత్సరమే. ఏంది ఆలోచన, ఆశ ఏంద్రా? ఏదో దేవుడు ఉజ్జీవాన్ని ఇస్తానన్నాడు పట్టణంలో, నువ్వు ఉజ్జీవాన్ని తెచ్చే అంత వయసు కాదు కదరా, ప్రార్థన చేద్దాం, ఇప్పుడు ఎందుకు లే తొందర అన్నాడు. కాదు తాతయ్య, పెట్టాల్సిందే. ఈ ఒక్క మాట చెప్పేసి వాక్యానికి వెళ్ళిపోతా. సరే, వెంటనే సరేరా కానీ అన్నాడు. పట్టణంలో ఉన్న సేవకులందరినీ ఇంచుమించుగా 80 మంది సేవకులు ఉన్నారు మాకు, పెద్దలు పిల్లలు, కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కలిసి పాంప్లెట్లు ఇచ్చేసి, మీరు పలానా రోజు అక్కడికి రావాలి, పలానా ప్లేస్, మీరు అందరూ రండి, దేవుడు ఏదో ఈ పట్టణాన్ని కదిలించబోతున్నాడు అని అంటే అందరు నా ఎగ్జిబిషన్ అయ్యారు. ఎవరు వస్తుంది ఇట్టుండే ఏంటి ఒకసారి లేచి ఉంచారు, ఒకసారి పైకి రా, నేను చూపించాను. ఎట్టుంటే ఎవరన్నా పాస్ట్ అనుకుంటున్నా, సేమ్ ఈ గెటప్, గెడ్డం, జుట్టు, ఇంతకంటే సన్నగుండేవాడిని. పాంప్లెట్ తీసుకొని చచ్చి తిరిగి 80 మంది పాస్టర్లు తిరిగి అందరు నవ్వారు. వీడికేదో పట్టింది, వీడికేదో బ్రహ్మపచ్చి ఆత్మ వచ్చినట్టు ఉంది, మనందరితో మాట్లాడిన దేవుడు వీడితో మాట్లాడాడంట అని అనుకుంటున్నారు, కానీ నా ముందు అనలేకపోతున్నారు. అయిపోయింది. పలానా రోజు ఆల్ నైట్ అనౌన్స్మెంట్ చేయించాం, మైక్ పెట్టాం, లైటింగ్ వేసాం, అంత అయిపోయింది. ఖచ్చితంగా సాయంత్రం 6 గంటలకు దట్టమైన మేఘం వచ్చి భయంకరమైన వాన పడింది. వాన ఎప్పుడు దాకా పడింది తెలుసా? 9 గంటల దాకా వర్షం వస్తానే ఉంది. ఎన్ని గంటల వరకే? 9 గంటల దాకా వర్షం వస్తానే ఉంది. ఆ వర్షం వస్తుంటే నేను ఇంట్లో కూర్చొని, ప్రభా ఏంది నాయనా, నువ్వేదో ఉజ్జీవం అన్నావు, ప్రార్థన అన్నాను, ఇంత పొడుగు రాసి అని పాంపులెట్టు ఎవడో నమ్ముతాడా? ఇప్పుడు ఈ వర్షాన్ని చూస్తే ఏమంటారు? నానికి ఖచ్చితంగా ఏదో దురాత్మ పట్టిందనే అంటారు, కానీ నేను దేవుని సేవకుడు నన్ను ఎవరు అనరు కదా అని చెప్పి లోపల కూర్చొని నడుస్తున్నాను. 9 గంటలకు వర్షం ఆగిపోయింది. ప్రభు అంటున్నాడు, లే వెళ్ళు అంటున్నాడు. ఏడకి వెళ్ళేది? నా మనసు అంటుంది, ఏడకి వెళ్ళేది? ఇప్పుడు వెళ్ళి పెడితే ఎవడొస్తాడు అక్కడికి అని అనిపిస్తుంది. కానీ దేవుని ఆత్మ లే 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 అంటున్నాడు. ప్రభు ఇప్పుడు వెళ్తే ఎవరు వస్తారు ఆయన? 9 అయిపోయింది, చుట్టూ పెద్ద వాన, అంత తడిగా ఉంది, ఏం చేయమంటావు? అంటే ప్రభు ఒక ఆలోచించాడు, ఇట్లాంటి ఫ్యాన్ ఒకటి తీసుకో, పొడి గుట్ట, ఇలాంటి ఫ్యాన్ పొడి గుట్ట ఒకటి తీసుకో, వెళ్ళన్నాడు. వెళ్ళి
చీపురుతో నీళ్ళని కొట్టేసి గుడ్డ అద్ది పిండేస్తున్నా, స్లాబ్ మీద గుడ్డ అద్ది పిండేస్తున్నా, ఫ్యాన్ పెట్టి ఆరిపోతుంది. మైక్ పెట్టే ఒక పక్క, నేను ఒక్కడే మైకులో అంటున్నా, దేవుడు చెప్పినట్లుగానే సంపూర్ణ రాత్రి ప్రార్థన ఇంకొక 5 నిమిషాలు ప్రారంభిస్తున్నాం, దయచేసి అందరూ రండి అని పెద్దగా అనౌన్స్ చేసేసి ప్రారంభ ప్రార్థన నేనే చేసి నాకు పాట వచ్చు కదా, పాట పాడుతున్నాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఇక్కడ ఎంతమంది కంటే ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ ఉన్న సేవకులు ఎంతమంది లెక్కేసుకోండి. ఇంతకు డబుల్ సేవకులు వచ్చారు. ప్రభు తీసుకొచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, నేను వాక్యం చెప్పను, నేను నడిపించను, మీరే చెయ్యాలి అని వెళ్ళి కింద కూర్చున్నా. వాళ్లే పాటలు పాడారు, వాళ్లే ఆరాధన చేశారు, వాళ్లే వాక్యం చెప్పారు. దేవుని కార్యం చెప్తున్నాను. తెల్లగా తెల్లారుతుంది, 6 అవుతుంది, ప్రార్థన ఆగలేదు. ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టే ఉన్నారు, కింద పడి డొల్లాడుతున్నారు, పట్టాలు పక్కకు లాగేశారు, కుర్చీలు పక్కకు లాగేశారు. ఏడుపులు ఏడుపులు ఏడుపులు. పట్టణంలో ఎప్పటి నుంచో సేవ చేస్తున్నా, కనీసం 50 సంవత్సరాల సేవ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగే ఏడుస్తూ అలాగే కూర్చుంటే తెల్లగా తెల్లారిపోయి 6 అవుతుంది. 6 గంటలకి నా జీవితంలో తొలి అనుభవం అది. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాను తెలుసా? నువ్వు సేవకు ఎందుకు వచ్చావో నాకు తెలియదు, ప్రభు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడో నాకు తెలియదు. ప్రభు పిలిచేయడం అంటే దాని వెనక ఏదో ప్లాన్ ఉంది. ఈ రోజు రాత్రి నేను ఇక్కడికి వచ్చానంటే దేవుని ప్రణాళిక ఏదో ఉంది. నమ్మిన వాళ్ళు చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అలాగ ప్రారంభించిన నా సేవ, ఒక చిన్న రిక్షా అద్దెకి తీసుకొని ₹1 రిక్షా అద్దె మా చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ పల్లెటూరులో నేనే చిన్న చిన్న పిల్లల్ని ఎక్కించుకొని డ్రమ్ములు గిలకలు తీసుకొని స్వార్థ ప్రకటించుకుంటూ అనేక గ్రామాలు తిరిగి అన్ని చేసుకుంటూ వచ్చాను. ఏదో అదొక పిచ్చిలాగా చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ప్రభు నాకు మంచి సంఘాలు, నాకు అనేక సంఘాలను ఇచ్చాడు. హల్లెలూయా. ఇంచుమించుగా ₹1,00,00,000 ఒక 4 సంవత్సరాల క్రితం చర్చి కట్టాం. అనేక చర్చిలు కట్టాం. కట్టని చర్చిలన్నీ స్లాబులే. అన్ని చోట్ల సౌండ్ సిస్టమ్ ఉంది, అన్ని చోట్ల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అన్ని చోట్ల వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉన్నారు. నా పెద్ద కుమారుడు మంచి మ్యూజిక్ సంగీతం ప్లే చేయగలడు, కీబోర్డ్. వీడికి లాగా ప్లే చేసేవాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. ఫ్యాడ్ ఈ కీబోర్డ్ ప్లే చేసిన అబ్బాయి కూడా మా పెద్ద అబ్బాయి దగ్గర నేర్చుకున్నవాడే. తబలాలు కొట్టేవాళ్ళు కనీసం 3 ఉన్నారు. నా చర్చిలో ఈరోజు సిస్టమ్ గానీ, డయాస్ గానీ, వెనక కావాల్సిన బ్యాక్గ్రౌండ్ గానీ ఏది తక్కువ లేకుండా ₹20 లక్షల పైగే దేవుడు ఎక్యూజ్మెంట్ నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఫస్ట్ టైం నేను బేసిన ఒళ్ళో పెట్టుకొని వాయించా. ఈరోజు ప్రభు నాకు ఫలాంత లేదు అని అనకుండా అన్ని నా దగ్గర ఉన్నాయి. ఇంకొక మాట చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్తా. అదేంటో తెలుసా? మీరు అనుకోవచ్చు, ఈయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని. ఖచ్చితంగా చెప్పగలను, నాకు డబ్బులు ఎక్కడి నుంచి రావు. నేను కట్టుకున్న సంఘాలే నా ధన నిధులు. ఈ రోజు నేను ఇక్కడ దాకా రావటానికి శ్రీను కారణం. శ్రీను ఒకసారి లేచి నుంచో. ఆయన ఈ మధ్య మాకు చర్చికి దగ్గరగా వచ్చాడు. అతన్ని కూడా మేము సేవలో వాడుకుంటున్నాం. అతను లేకపోతే ఇక్కడ నేను రాను. ఆయన వాళ్ళకి చుట్టం, ఆయన నన్ను మీకు పరిచయం చేశాడంటే ఇదంతా దేవుని ప్రణాళిక. అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులోపుతో దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పింది ఏదన్నా అబద్ధం అయితే ఆయన పక్కన పెట్టుకొని అబద్ధం చెబుతారు. ఇది అక్షర సత్యం. ఈరోజు నాకు ఏది తక్కువ లేదు. ప్రభు నన్ను పట్టణంలో ఒక తలగా చేశాడు. ఒంటరిగాడిని. సేవ అంటే భయం. సంఘాలు కట్టడం చేత కాదు, దెయ్యాలు వెళ్ళగొట్టడం చేత కాదు, రోగులను స్వస్థపరచడం చేత కాదు. నాకు ఒక పేరు కూడా ఉంది. దెయ్యాలు పట్టుకుని అంటే నాని దగ్గర తీసుకెళ్ళని అనేవాడు. ఇప్పటికీ అదే. రోగుల్ని అక్కడికి వెళ్లాల్సిందే. ఏంటి పేరు, ఏంటి వాత్సల్యత? ఇది దేవుని మహా ప్రణాళిక. ఈ రోజు రాత్రి ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్పాలనుకున్నాను నాకు తెలియదు. డైరెక్ట్ గా వర్తమానంలోకి వెళ్దాం అనుకున్నా. నేను నిలబడిన తర్వాత నాకెందుకో ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. ఆ సాక్ష్యం క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు మనం దేవుని మాటలు వినబోతున్నాం. నాకు 2 గంటలు 3 గంటలు వాక్యం చెప్పే అలవాటు ఉంది. నా భాష మీకు అర్థం కాలేదు. ఈజీగా 2 గంటలు 2:30 3 గంటలు అంటే ఈజీగా అయిపోద్ది. అది అప్పుడే ముగించారు అన్నట్టు ఉంటుంది. మరి మొదలు పెట్టమంటారు? ఇక మొదలు పెట్టండి అన్న దేవుని స్తోత్రం చెప్పండి. అన్నం కూడా మర్చిపోవాలా, భోజనాన్ని పక్కన పెట్టండి. ఇక ఇప్పుడు మేము మొత్తం ముగించుకొని బయలుదేరి ఇంటికి వెళ్తే తెల్లారింది. రేపు పొద్దున్న సమాధి కార్యక్రమం ఉంది. రేపు రాత్రి విజయవాడలో మీటింగ్ ఉంది. ఆ మరుసటి రోజు 1వ తారీఖున మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. 1వ తారీఖున ఆల్ నైట్ ఉంది. ఆల్ నైట్ రోజు మా అమ్మ చనిపోయిన జ్ఞాపకార్థం ఉంది. అదే రోజు మా చర్చి ప్రతిష్ఠిత ఆరాధన కూడా ఉంది. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి నాకు. అయినా పర్వాలేదు,
ప్రభు సన్నిధిలో అలసిపోయినా పర్వాలేదు అన్నవాళ్ళు చేతులు ఊపుతూ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మాకు ఇంచుమించుగా పొన్నూరు పట్టణం దగ్గర నుంచి 15 సంఘాలని ప్రభు స్థాపించడానికి సహాయం చేశాడు. వాటిలో 10 సంఘాలు మాత్రం నా ఆధ్వర్యంలో ఉన్నాయి, కొన్ని దొంగిలించబడ్డాయి. అలాగే నేను ఏ సేవకుని ద్వారా అయితే కొంచెం ఆత్మీయంగా ఉజ్జీవించబడ్డానో ఆ సేవకులు విశాఖపట్నంలో ఉంటారు. ఆయన పేరు పిఎస్ పాదం గారు, లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్. మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది. ఆయన గారి ద్వారా నేను అక్కడ ఉండటం వల్ల తెలంగాణలో 22 సంఘాలకి, గుంటూరు జిల్లాలో కోఆర్డినేటర్గా ఉంటూ అన్ని ప్రాంతాలు చూసుకుంటా, మళ్ళీ నా పరిచయం నేను చేసుకుంటా. అవి కాకుండా నేను క్రీస్తు ప్రేమ పండుగలు ఒక్కరోజు కూడా నేను రెస్ట్ తీసుకోను. ఇదిగో మా స్నేహితులు ఉన్నారు, నెలలో ఎన్ని వారాలో అన్ని మీటింగ్లు పెట్టేస్తాను. ఎందుకంటే అన్నీ నాకుండి, ఏది బయట తెచ్చుకునేది ఏం లేదు. వేదిక, సౌండ్ సిస్టమ్, లైటింగ్ మొత్తం ఉన్నాయి కదా. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాడు, మంచి పాటలు పాడే కొయిర్ టీం ఉంది. అదిగో ఇప్పుడు దాకా ఆరాధన చేశాడు జానీ వెస్లీ గారు. ఆయన కూడా ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా మేము ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి? నెలలో 4 మీటింగ్లు పెట్టిన సందర్భాలుగా ఉండి ఈ సంవత్సరం. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనకు టైం చాలా తక్కువగా ఉంది. మనం ఎంత ఒడివడిగా దేవుని పని చేస్తామో అంత సాతాను రాజ్యాన్ని తొక్కగలం, దేవుని రాజ్యాన్ని మనం నిర్మించగలం.